హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లారీ మామయ్య. పిల్లలు, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే నిద్ర లేచాను, బయటికి వెళ్దామని. ఓకే, నిద్ర వేసుకున్నాం, పర్ఫెక్ట్గా ఉన్నాం, వెళ్ళిపోతాం. ఇంకా ఈ మధ్యలో మా స్ట్రీట్లో ఎక్కువ దొంగలు పడుతున్నారు పిల్లలు. నా వెహికల్ని దొంగతనం చేస్తున్నారు. ఓకే, వెళ్ళి చూద్దాం. చూసారా పిల్లలు, మన వెహికల్ లేదు. పిల్లలు, ఈరోజు మనము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక చిన్న ప్లేన్ తీసుకొని ఫ్లయింగ్ చేద్దాం. ఓకే ఓకే పిల్లలు, ఇప్పుడైతే మనం రోడ్ పైకి వెళ్ళి ఒక వెహికల్ తీసుకొని మన ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోదాం. చలో, లెట్స్ గో. ఫ్రెండ్ గారి ఇంటి దగ్గరికి వచ్చాను పిల్లలు. ఇక్కడ కారు ఉండేది, అది కూడా దొంగతనం చేశారు దొంగలు. చూసారా, దొంగలు ఎక్కువైపోయారు పిల్లలు. జాగ్రత్తగా పెట్టుకోవాలి మన వెహికల్ని. ఇది నా ఫ్రెండ్ గారి కారే పిల్లలు. వీడు దొంగ నా కొడుకు. దొంగ నా కొడుకుని ఒక్కటేసి మన కార్ తీసుకొని వెళ్ళిపోదాం. ముందట చూడండి పిల్లలు, ఈ గ్యాంగ్ అంతా రౌడీ గ్యాంగ్ ఇదంతా. చూసారా పిల్లలు, వాళ్ళైతే అసలుకి మంచి వాళ్ళు కాదు. నా పైన గన్ ఫైరింగ్ చేశారు. మన బైక్ నాకైతే ఏం కాలే, కానీ మన కార్ టైర్కి పంక్చర్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు మన పిజ్జా హట్ నుంచి ఇక్కడ వెహికల్ తీసుకొని పోదాం. ఇది రెంట్. చూసారా పిల్లలు, వాళ్ళు నన్ను గుర్తుపట్టి నా పైన గన్ ఫైరింగ్ మళ్ళీ చేశారు. రౌడీస్తో మనం ఎప్పుడు గొడవ పెట్టుకోవద్దు పిల్లలు. మనం దూరంగా వెళ్ళిపోతే బెటర్, సైలెంట్గా. అరే, మనం తప్పు లొకేషన్కి వచ్చామే, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. కొంచెం స్పీడ్గా వెళ్ళి ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ని తీసుకొని వెళ్ళిపోదాం. ముందల అయితే ఉంది కదా పిల్ల, అది సరదాగా ఎక్కిద్దాం. చూసారా, ఎక్కేసింది మన స్కూటర్. చూసారా పిల్లలు, మన ట్రాక్స్ పైకి నుంచి మనం స్కూటర్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. అట్లుంటుంది మరి మీ నాని మామతోని. 2 డేస్లో ఒక కొత్త లారీ కొనబోతున్న పిల్లలు, చూపిస్తాను నీకు. సూపర్ ఉంటుంది అది. పిల్లలు, మనమైతే ఎయిర్పోర్ట్ లొకేషన్కి వచ్చేసాము. ఇదే ఆ ఎయిర్పోర్ట్. దీని ఎంట్రన్స్ కొంచెం ముందర ఉంటుంది. అరే ముందర కాదు, వెనకాల ఉంది. బైక్ తిప్పేసుకుందాం మనం ఇప్పుడు. ఓకే పిల్లలు, మనమైతే ఎయిర్పోర్ట్ లొకేషన్కి వచ్చేసాము. ఇదే దాని ఎంట్రన్స్. చూసారా పిల్లలు, ఇక్కడ కూడా ఉంది ఆ రౌడ్ గ్యాంగ్. మనమైతే పారిపోదాం ఇక్కడ నుంచి, కొంచెం వాళ్ళని డైవర్ట్ చేసేద్దాం. వాళ్ళు అక్కడ లేని టైం చూసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం, ఎయిర్పోర్ట్ లోపలికి. చూసారా పిల్లలు, ఆ రౌడీ గ్యాంగ్ ఇంకా నా కోసమే తరుముతున్నారు. అయినా నేను వాళ్ళకి దొరికాను కదా. అమ్మాయ, ఇప్పుడైతే వాళ్ళు లేరు. మనమైతే తొందరగా ఈ స్కూటర్ని పెట్టి స్కూటర్ని ఎక్కేసి వెళ్ళిపోదాం.
ఎంత ట్రై చేసినా ఈ గోడ అయితే నేను ఎక్కలేకపోతున్నా, ఎందుకంటే ఈ స్కూటర్ హైట్ సరిపోతలేదు పిల్లలు. అందుకే మనం ఎక్కితే ఇప్పుడు వెళ్ళి ఒక కార్ తెచ్చుకుందాం. ఓకే, ఈ గుండిగాడి కార్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం మనమే. కొంచెం ముందుకు వచ్చి తీసుకురా మామ, నేను జస్ట్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నా, నేనేం దొంగని కాదు నీ కార్ తీసుకొని పారిపోవడానికి. అమ్మయ్య, ఫైనల్లీ ఎయిర్పోర్ట్ కూడా అయితే ఎక్కేసాము. యాహూ, మనమైతే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం పిల్లలు. చూసారా, ఇదే మన ఫ్లైట్. దీన్ని చార్టర్ ఫ్లైట్ అంటారు పిల్లలు. ఈ ఫ్లైట్నే తీసుకొని మనం ఇప్పుడు ఫ్లైయింగ్ చేయబోతున్నాం. ఏహే, మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలు. ఓకే, ఇంకా ఫ్లైయింగ్ చేసేద్దాం మనం. వచ్చేయండి. యాహూ, మన ఫ్లైట్ అయితే లేచింది పిల్లలు పైకి గాల్లోకి. కింద చూడండి పిల్లలు, పెద్ద ఫ్లైట్ ఉంది, దాన్ని కూడా మనం ఫ్లైయింగ్ చేద్దాం దాంతో కూడా. చూసారా పిల్లలు, కార్స్ అయితే చిన్న చిన్న కార్ టాయ్స్ లాగా ఉన్నాయి. ముందు కనిపిస్తుంది కదా పిల్లలు, అది కార్ రేసింగ్ స్టేడియం. ఆ స్టేడియం పైన ల్యాండ్ చేస్తా ఇప్పుడు ఫ్లైట్ని. చూడండి, ల్యాండింగ్ టైంలో చాలా జాగ్రత్తగా ల్యాండింగ్ చేయాలి పిల్లలు, లేకపోతే ఫ్లైట్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే, మనం ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మీ ఇంటి అడ్రస్ పెట్టండి పిల్లలు, మీ ఇంటికి వస్తాను నేను ఇప్పుడు ఫ్లైట్లో. అరే రే పిల్లలు, ఇంజన్లో ఏదో సమస్య, చాలా ప్రాబ్లం అవుతుంది నాకు ఇప్పుడు. అరే రే, చూసారా పిల్లలు, మన ఫ్లైట్ అయితే బ్లాస్ట్ కాబోతుంది, ఫైర్ వచ్చేసింది. చూసారా పిల్లలు, దారుణం జరిగిందో నాకు ఇప్పుడు. ఓ మై గాడ్, డూ సబ్స్క్రైబ్.